రైట్, నేను నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఇట్ ఈస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. రైట్, సో టాపిక్ నేమ్ ఈస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. రైట్, సో దీనిలో ఫస్ట్ అబ్జర్వేషన్, ఇట్ ఈస్ జస్ట్ ఎ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్, నాట్ అడ్జస్ట్మెంట్. ఫస్ట్ అండర్స్టాండింగ్ నాన్న. సో చాలామంది ఊహించుకుంటుంటారు, సో ఇది అడ్జస్ట్మెంట్ అనుకుంటారు నాన్న. సో అడ్జస్ట్మెంట్ అన్నిటిని మనం అడ్జస్ట్ చేయలేం. రైట్, రికన్సిల్ చేయగలిగే ప్రతిదాన్ని కూడా మనం అడ్జస్ట్ చేయలేం, కొన్నిటినే అడ్జస్ట్ చేయగలం. అర్థమవుతుందా? సో కాబట్టి ఇది జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్మెంట్ కాదు, ఇది స్టేట్మెంట్ ప్రిపరేషన్ మాత్రమే. సో అడ్జస్ట్మెంట్ చేయొచ్చేసారు, కొన్నిటిని అడ్జస్ట్ చేయొచ్చు, వాటిని ఏం అడ్జస్ట్ చేస్తాం ఏంటనేది మళ్ళీ చూద్దాం. రైట్, నెక్స్ట్, సో ఇట్ ఈస్ ఎ రికన్సిలేషన్. సో రికన్సిల్ చేయాలి దేనినైనా, బ్యాంక్ని రికన్సిల్ చేయాలి. రైట్, వాట్ ఈజ్ బై బ్యాంక్? రైట్, సో రిఫర్స్ టు బ్యాంక్, రిఫర్స్ టు బ్యాంక్ కాలమ్ ఇన్ క్యాష్ బుక్. అంటే బిజినెస్ బుక్స్లో, అంటే క్యాష్ బుక్లో బ్యాంక్ కాలమ్ని రీకన్సిల్ చేస్తున్నాం. రీకన్సిలింగ్ విత్ వాట్? రైట్ అన్నా. సో బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ బ్యాంక్ పాస్బుక్. దట్ మీన్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ పాస్బుక్ ఆర్ కస్టమర్ అకౌంట్ ఇన్ బ్యాంక్ బుక్స్. రైట్ అన్నా. సో బ్యాంక్ బుక్స్లో బ్యాంక్ స్టేట్మెంట్ అనొచ్చు మనం, దాన్ని కొంతమంది బ్యాంక్ స్టేట్మెంట్ అంటూ ఉంటారు, లైక్ పాస్బుక్ అంటూ ఉంటాం. సో మనం ఏదైతే బ్యాంక్తో ట్రాన్సాక్షన్ చేస్తామో అవన్నీ ఎక్కడ ఎంటర్ చేస్తారన్న? పాస్బుక్లో. సో కొంతమంది దానిలో ఏమంటారన్న? కస్టమర్ అకౌంట్. బ్యాంక్ వాడికి మనం ఎవరినన్నా? కస్టమర్. సో బ్యాంక్ ఒక కస్టమర్ కాపీ ఇస్తుంది అని అంటాం, సో అలా కస్టమర్ అకౌంట్ అని కూడా అనొచ్చు. సో బ్యాంక్ బుక్స్లో మన గురించి ఇన్ఫర్మేషన్ని, మన బుక్లో బ్యాంకుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెండు కూడా ఏమవ్వాలన్నా? రీకన్సిల్ చేయాలి. ఈ రీకన్సిల్ చేసే ప్రొసీజర్ అండ్ స్టేట్మెంట్ మనం అంటామన్నా బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని అంటాం. రైట్, సో ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ బిట్వీన్, ఇట్ ఈస్ ఎ రికన్సిలేషన్ స్టేట్మెంట్ బిట్వీన్ two columns, two items. One is bank column in cash book and passbook. Right? Okay. So ఏంటిది? సో జస్ట్ అండర్స్టాండింగ్ కోసం అనాలిసిస్. సో బేసిక్ అనాలిసిస్ ఫస్ట్ మనకు తెలియాల్సిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, అసలు రీకన్సిల్ చేయడానికన్నా ముందు అసలు ఏంటి? రీకన్సిల్ చేయడానికన్నా ముందు అసలు బ్యాంక్ కాలం యొక్క రిప్రజెంటేషన్ ఏంటి? సో బ్యాంక్ కాలం ఏ బ్యాలెన్స్ ఉండొచ్చు నాన్న? బ్యాంక్ కాలం అనే క్యాష్ బుక్ ఏ బ్యాలెన్స్ ఉండొచ్చు నాన్న? బోత్ బ్యాలెన్స్ ఉండొచ్చు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ బ్యాలెన్స్ ఆర్ డెబిట్ సైడ్. సో బ్యాంక్ కాలం డెబిట్ సైడ్ని మనం ఏమంటాం? డెబిట్ సైడ్ ఏమంటాం జనరల్గా? రిసీట్ అని అంటాం. రైట్ అన్న. సి బ్యాలెన్స్ మనం ఏమంటాం? డెబిట్ బ్యాలెన్స్ అని కూడా అంటాం. సో డెబిట్ రిసీట్స్ ఆర్ మోర్ దాన్ ది క్రెడిట్స్ అయితే కనుక, దాని పేమెంట్స్ అయితే కనుక మనం దాన్ని ఏమంటాం? రిసీట్స్ ఆర్ మోర్ దాన్ ది పేమెంట్స్ ఏమంటాం? డెబిట్ బ్యాలెన్స్ అంటాం. దీన్నే మనం అన్న పాజిటివ్ బ్యాలెన్స్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు దీన్ని? పాజిటివ్ బ్యాలెన్స్. సిమిలర్లీ ఇదే బ్యాంక్ కాలము క్రెడిట్ సైడ్ ఉంటే కనుక దాన్ని ఏమంటానన్న? దాన్ని ఫస్ట్ మనం అంటాం పేమెంట్స్ అంటాం. ద పేమెంట్స్ ఆర్ నోన్ యాజ్ క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్ ఆఫ్ ది బ్యాంక్ కాలమ్ ఈజ్ పేమెంట్స్. రైట్, నెక్స్ట్ దీన్ని క్రెడిట్ ఈజ్ మోర్ దాన్ ది డెబిట్ అయితే దాన్ని ఏమంటాం? క్రెడిట్ బ్యాలెన్స్ అంటాం. క్రెడిట్ బ్యాలెన్స్ రిఫర్స్ టు నెగిటివ్ బ్యాలెన్స్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్. ఇది మన క్యాష్ బుక్లో మన బ్యాంక్ కాలంకి సంబంధించినటువంటి అనాలిసిస్. అంతే కదా. సిమిలర్లీ ఈ బ్యాంక్ కాలము మనకి ఎలా అయితే క్యాష్ బుక్లో బ్యాంక్ కాలము, పాస్బుక్లో బ్యాంక్ బుక్స్లో, రైట్. సో బ్యాంకర్ దగ్గర మనకు సంబంధించి ఉండేది ఏంటన్నా? బ్యాంక్ బుక్స్లో. ఇది మన ఓన్ బుక్స్ కదానా, మన ఓన్ బిజినెస్ బుక్స్ కదా ఇది. మన బిజినెస్ బుక్స్లో క్యాష్ బుక్లో బ్యాంక్ కాలం. మరి బ్యాంకర్ బుక్స్లో, రైట్, దీన్నే మనం అంటున్నా కస్టమర్ అకౌంట్ అని అంటాం. ఇందాకే చెప్పాను నేను ఏంటది? కస్టమర్ అకౌంట్. దీన్నే మనం ఇంకొంతమంది ఏమంటారు? పాస్బుక్ అని కూడా అంటారు కదా. సో మరి దీన్ని పాస్బుక్లో మనం అబ్జర్వ్ చేస్తే, సో డెబిట్ రిఫర్స్ టు
పేమెంట్ రివర్స్ ఉంటుందా. మనకి పేమెంట్ అంటే ఏంటన్నా, మన బుక్స్లో బ్యాంకర్ పేమెంట్ చేసామంటే ఏంటన్నా క్రెడిట్, అదే బ్యాంకర్ బుక్స్ అయితే కనుక ఏంటన్నది డెబిట్. సిమిలర్లీ క్రెడిట్ అంటే రిసీట్ నాన్న. సో మన బుక్స్లో ఏదైతే ఉంటుందో అది బ్యాంకర్ బుక్స్ ఎలా ఉంటుంది, ఆపోజిట్లో ఉంటుంది. వెరీ గుడ్. సో దీన్ని ఇంకొక పేరు కూడా నేను అంటాను, పేమెంట్స్ని నేను ఇంకొకసారి ఏమంటాను వాడు దాన్ని, ఎవరన్నా విత్డ్రావల్ కాలం అని నువ్వు పాస్బుక్లో నేర్చుకుని ఉంటావు కదా. ఇంకోటి ఏంటన్నా డిపాజిట్ కాలం అని కూడా అంటాం. నేను డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేశాను అనుకో, నా బ్యాంక్ కాలంలో క్రెడిట్ సైడ్ రాస్తాం, బ్యాంక్ కాలంలో క్రెడిట్ సైడ్ రాస్తాం, మన కాలంలో డెబిట్ రాస్తాం కదా. డిపాజిట్ చేయగానే మనకి బ్యాలెన్స్ పెరుగుతుంది కదా నాన్న, అది. సో నెక్స్ట్, సో దీన్నే డెబిట్ బ్యాలెన్స్ ఉంటే దాన్ని ఏమంటావు నాన్న, దీన్ని ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ అంటే ఏంటన్నా, డెబిట్ బ్యాలెన్స్ రిఫర్స్ టు నెగిటివ్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్. అదే ఒకవేళ దీనిలో అయితేనా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే అర్థం ఏంటన్నా, దీనిలో పాజిటివ్ బ్యాలెన్స్, రైట్. సో సింపుల్గా మనకు అర్థం ఏంటంటే, సో మనం ఏదైతే చేస్తున్నామో మన క్యాష్ బుక్లో బ్యాంక్ కాలంని, సో బ్యాంకర్ బుక్స్లో ఏముంటుంది, అది ఆపోజిట్లో ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నాం, ఇప్పుడు రీకన్సిల్ చేస్తున్నాం. సో ఇప్పుడు క్వశ్చన్ ప్రాబ్లం ఏంటంటే, మన బుక్లో పాజిటివ్ బ్యాలెన్స్ ఉంటే బ్యాంకర్ బుక్స్లో పాజిటివ్ ఉండాలా, నెగిటివ్ ఉండొచ్చా? నిజంగా అన్నీ కరెక్ట్గా ఉంటే పాజిటివ్ బ్యాలెన్స్ ఉండాలి. మన దగ్గర డెబిట్ అయితే అక్కడ క్రెడిట్, బట్ పాజిటివ్ బ్యాలెన్సే. మన దగ్గర క్రెడిట్ అయితే అక్కడ డెబిట్, నెగిటివ్ బ్యాలెన్సే, రైట్ అన్న. సో అవుట్ ఆఫ్ టెక్. కానీ మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ కొన్ని యాక్టివిటీస్ చేసినప్పుడు అవి బ్యాంకర్ తొందరగా రిఫ్లెక్ట్ చేయడు, లేదా బ్యాంకర్ చేసిన కొన్ని ట్రాన్సాక్షన్ని మనం రిఫ్లెక్ట్ చేయం. ఈ టైం గ్యాప్, ఈ డిఫరెన్సెస్ వల్ల రైట్ రెండు బ్యాలెన్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. మేబీ మనకి పాజిటివ్ ఉంటే వాడికి నెగిటివ్ కూడా ఉండొచ్చు, లేదా మనకి నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే వాడికి పాజిటివ్ ఉండొచ్చు. సో ఏదైనా అడ్జస్ట్మెంట్ జరగచ్చు. సో ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది మనం ఐడెంటిఫై చేసి, ఆ రీజన్స్ అని ఐడెంటిఫై చేసి ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తే దాన్ని మనం ఏమంటాం, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అని అంటాం. రైట్ నాన్న, ఓకే డన్. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్, అంతే కదా. రైట్, ఇప్పుడు మనం ఫస్ట్ దీనిలో ఈ టాపిక్ నేర్చుకోవడానికన్నా ముందు నాన్న అసలు ఎందువల్ల డిఫరెన్స్ వస్తుంది. సో మన బ్యాంక్ కాలంకి వాడి పాస్బుక్ అటువంటి స్టేట్మెంట్కి ఎందుకు డిఫరెన్స్ వస్తుంది, ఆ డిఫరెన్స్ని అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు లైక్ ఎర్రర్ని అర్థం చేసుకోగలిగితే ఎలా అయితే రెక్టిఫై చేయగలుగుతామో, ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోగలిగితే ఈజీగా మనం ఏం చేయొచ్చు, రికన్సిలియేషన్ స్టేట్మెంట్ని తయారు చేయొచ్చు కదా. చూద్దాం నాన్న డిఫరెన్సెస్, రీజన్స్. ఇందుకే రీకన్సిల్ ఎందుకు చేయాలి, డిఫరెన్స్ వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసమేనా. సో ఏమైనా ట్రాన్సాక్షన్స్ మిస్ అయినా వాటిని రికార్డ్ చేసుకోవడానికి, రైట్ అన్న. ఒకవేళ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం బుక్స్లోనేమో రికార్డ్ చేస్తాం, చెక్స్ వచ్చాయంటాం, బుక్స్లో రికార్డ్ చేస్తాం, ఆ చెక్స్ తీసుకెళ్ళి బ్యాంకులో ఏం చేయాలి, డిపాజిట్ చేయాలి, మర్చిపోతారు వాడు. క్యాషియర్ ఖచ్చితంగా ఏం చేస్తారన్నా, మర్చిపోయారు. సో మరి ఎర్రర్స్, ఈ డిఫరెన్సెస్ అన్ని రాకూడదంటే ఖచ్చితంగా ఏం చేయాలన్నా, ఒక పీరియడ్ పెట్టుకుని ఆ పీరియడ్లో మనం వాటిని ఏం చేయాలి, రీకన్సైల్ చేసుకుంటూ ఉండాలి, రైట్. సో హెడ్డింగ్ నెక్స్ట్, రీజన్స్ ఫర్ రికన్సిలేషన్. ఇందాక రాసారా, సో సేమ్ పాయింట్ ఒకసారి మళ్ళీ రాసేయండి అన్న నోట్స్లో. ఏంటో పాయింట్ అది, అనాలిసిస్లో బ్యాలెన్సెస్ గురించి. క్యాష్ బుక్ బ్యాంక్ కాలం ఫస్ట్ది. మన క్యాష్ బుక్ బ్యాలెన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. క్యాష్ బుక్లో అన్నప్పుడల్లా మళ్ళీ క్యాష్ బుక్ అన్నప్పుడల్లా క్యాష్ కాలం గుర్తు రాకూడదు. ఏ కాలం గుర్తు రావాలి, ఓన్లీ బ్యాంక్ కాలం. సో క్యాష్ బుక్లో బ్యాంక్ కాలం డెబిట్ బ్యాలెన్స్ ఉండొచ్చు. డెబిట్ సైడ్ ఇస్ రిసీట్ సైడ్, డెబిట్ సైడ్ ఈక్వల్స్ టు రిసీట్ సైడ్. Debit balance refers to positive balance. Credit side is payment side. Credit balance refers to negative balance or overdraft balance. Similarly, passbook debit balance refers to payment or withdraw. Debit balance refers to negative, that means overdraft. పాస్బుక్ గురించి చెప్తున్నాను నేను. పాస్బుక్ అంటే ఏంటి, డెబిట్ సైడ్ అంటే పేమెంట్ సైడ్, దట్ మీన్స్ నెగిటివ్ బ్యాలెన్స్, ఓవర్ డ్రాఫ్ట్. సిమిలర్లీ క్రెడిట్ సైడ్ అంటే రిసీట్ సైడ్, దట్స్ కాల్డ్ డిపాజిట్ కాలం. క్రెడిట్ సైడ్ రిఫర్స్ టు రిసీట్ సైడ్, డిపాజిట్ కాలం, దట్ ఈస్ పాజిటివ్ బ్యాలెన్స్. ఓకేనా, ఇది
పాస్బుక్ సంబంధించినటువంటి బేసిక్ అండర్స్టాండింగ్. ఫస్ట్ ఈ బ్యాలెన్సెస్ మనకు ఒక ఐడియా ఉండాలి బిఫోర్ గోయింగ్ ఇన్ టు రికన్సిలేషన్. Next heading, reasons or causes of differences. సో ఏంటి రీజన్స్ ఏంటి? సో ఎందుకు రెండు కాలమ్స్ కాదు, రెండు స్టేట్మెంట్స్, ఒకటి బ్యాంక్ కాలం క్యాష్ బుక్ అలాగే పాస్బుక్, సో రెండు కూడా ఎందుకు డిఫర్ అవుతున్నాయి, రెండు స్టేట్మెంట్స్ ఎందుకు డిఫర్ అవుతున్నాయి అని క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఈ డిఫరెన్సెస్ని రైట్ 3 కేటగిరీస్ కింద విడదీస్తాడు అనమాట. డిఫరెన్సెస్ని 3 మెయిన్ కేటగిరీస్ కింద విడదీస్తాడు. సో రీజన్స్ ఆర్, కాజెస్ ఆర్, డిఫరెన్సెస్ ఆర్ కేటగరైజ్ ఇంటూ 3 టైప్స్. ఒక దాన్ని మనం అంటామన్నా టైమింగ్ డిఫరెన్సెస్ అని అంటాం. ఫస్ట్ దాన్ని ఏమంటాం? టైమింగ్ డిఫరెన్స్. సెకండ్ దాన్న ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్ అని అంటాం. మూడోది నాన్న ఎర్రర్స్. సో 3 కేటగిరీస్ కింద ఆ రీజన్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు. సో టైమింగ్ డిఫరెన్సెస్, ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్, ఎర్రర్స్, రైట్. సో ఏమై ఉండొచ్చు టైమింగ్ డిఫరెన్సెస్? ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలమా మనం? రైట్, లైక్ చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. సో మనం చెక్ తీసుకెళ్ళి, మనకి చెక్స్ వచ్చాయి కస్టమర్ దగ్గర నుంచి, తీసుకెళ్ళి డిపాజిట్ చేసాం, కానీ ఇంకా అవి బ్యాంకు కలెక్ట్ చేయలే. ఇది ఎవరి మిస్టేక్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మిస్టేక్ కాదు, ఓకేనా? ఇది ఎవరిది మిస్టేక్ కాదు కదా నాన్న. సో నేను చెప్పాను, నా దగ్గర నేను రాగానే నేను బుక్స్లో రికార్డ్ చేసేసుకున్నాను, కానీ నేను తీసుకెళ్ళి బ్యాంక్ చెప్పాను, బాబు ఇగో నా కస్టమర్ చెక్స్ ఇవి దయచేసి కలెక్ట్ చేసి పెట్టు అంటే వాడు అన్నాడు చేసి పెడతాను, బట్ కానీ కొంచెం టైం పడుతుంది అన్నాడు. సో ఇట్స్ ఏ టైం గ్యాప్. చేయకపోవడం అనేది ఏమీ ఉండదు, ఇట్స్ ఏ టైం గ్యాప్. దాని ఏమంటారు? టైమింగ్ డిఫరెన్స్ అని అంటాం. అందుకనే అలాగే నెక్స్ట్ అన్న, మనం చెక్స్ని ఇష్యూ చేస్తాం అంటే మన బ్యాంక్ స్టేట్మెంట్ నుంచి మనం ఒక సప్లయర్కి చెక్ ఇష్యూ చేసాం, సప్లయర్ దాన్ని మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి కదా. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్, వాడు దాన్ని ప్రజెంట్ చేయలేదు దాన్ని బ్యాంకులో. దిస్ ఈజ్ ఆల్సో ఏ టైమింగ్ డిఫరెన్స్. జనరల్గా ఉండే టైమింగ్ డిఫరెన్సెస్ ఈ రెండు, అంతేనా కదా? రైట్, ఇది బాగానే ఉందన్న. మరి ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ అంటే ఏంటి సార్? ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ అంటే ఏంటన్నా? సో ఎవరికి సంబంధించిన? వెరీ గుడ్, బ్యాంక్ ఛార్జెస్. సో బ్యాంక్ ఛార్జెస్ అనేవి ఎవరు ఛార్జ్ చేస్తారు? బ్యాంకర్ మనకు చెప్పాలని రూల్ ఏం లేదు. బ్యాంకర్ మనకి ఇంటిమేట్ చేయకుండా ఛార్జ్ చేసాడు అన్న. మనకి ఇంటిమేషన్ ఎలా వస్తుంది? త్రూ స్టేట్మెంట్, త్రూ పాస్బుక్, లేదు ఇప్పుడైతే డైరెక్ట్గా మనకి ఫోన్కి మెసేజ్ వస్తుంది కదా. సో నేను ఇంతకుముందు అయితే మెసేజ్ వచ్చేవి కాబట్టి స్టేట్మెంట్ తెచ్చుకొని వెరిఫై చేసుకునేవాళ్ళు. సో ట్రాన్సాక్షన్ డిఫరెన్స్. ఈ ట్రాన్సాక్షన్ ఎవరు చేస్తారు? బ్యాంకర్. మనం రికార్డ్ చేసామా? చేయలేదు. మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం కూడా ఏం చేస్తాం? రికార్డ్ చేస్తాం. సో బ్యాంక్ ఛార్జెస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా, సో బ్యాంక్ ఏదైనా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయొచ్చా? రైట్, ఇంట్రెస్ట్ మన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు కదా. ఇంట్రెస్ట్ పేమెంట్ అయి ఉండొచ్చు, అంటే లైక్ ఇంట్రెస్ట్ ఛార్జ్ అయి ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయి ఉండొచ్చు. మన బదులు డివిడెండ్ కలెక్ట్ చేయొచ్చు బ్యాంక్, మన బదులు డివిడెండ్ కలెక్ట్ చేయొచ్చు. మన స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామనుకోనన్నా, వాట్ ఈజ్ మెంట్ బై స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్? పేమెంట్కి సంబంధించి. సో వాడు పేమెంట్ చేసేస్తానన్న, మనకి ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత తెలుస్తుంది అన్న. సో ఇలాంటివన్నీ కూడా చాలా విషయాలు బ్యాంకర్ చేసేస్తాడు. ఇలాంటి ఆ బిల్స్ కూడా వస్తానన్న. బిల్ని బ్యాంక్ ఇచ్చాను, సో బిల్ని బ్యాంక్ కలెక్ట్ చేయమని చెప్పాను, బ్యాంకర్ కలెక్ట్ చేసిన అకౌంట్లో డిపాజిట్ చేసేసింది. లేదా మన కస్టమర్ డైరెక్ట్గా వెళ్ళి బ్యాంకులో మన అకౌంట్లో డిపాజిట్ చేస్తాడు, మనకు చెప్పలేదు. రైట్ అన్న. ఇవన్నీ కూడా ఫస్ట్ ఎక్కడెక్కడ రికార్డ్ అయిపోయే ఛాన్స్ ఉందని, ఇవన్నీ బ్యాంకు రికార్డ్ చేస్తానని. ఎవరు రికార్డ్ చేయలేదు? ఇవన్నీ మనం రికార్డ్ చేయాలి. మనం ఎప్పుడు రికార్డ్ చేస్తాం? వీటిని ఆ స్టేట్మెంట్ తెచ్చుకుని రికార్డ్ చేసుకుంటాం కదా నాన్న. ఇవన్నీ రికార్డ్ చేయాలా లేదా? రైట్, ఇవన్నీ రికార్డ్ చేసుకోవాలి. ఇవి ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్. రైట్ అన్న. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటన్నా? ఎర్రర్స్. సో ఎర్రర్స్ ఎవరైనా కమిట్ అవ్వచ్చు. సో జనరల్గా ఎర్రర్స్ కమిట్ ఎవరు అవుతారన్న?
మనం కమిట్ అవుతాం. అంటే జనరల్గా జరిగేది ఎక్కడైనా మన క్యాష్ బుక్లో జరుగుతున్నాయి ఎర్రర్స్. సో అలా అని చెప్పి సార్ పాస్బుక్లో ఎర్రర్స్ ఉండవచ్చు, చెప్పలేము నాన్న. బ్యాంకర్ కూడా అప్పుడప్పుడు ఎర్రర్స్ని కమిట్ అవ్వచ్చు. సో క్యాష్ బుక్ అంటే ఇప్పుడు మన బ్యాంక్ కాలం, ఓకేనా. సో మన క్యాష్ బుక్ బ్యాంక్ కాలంలో మనము మిస్టేక్ చేయొచ్చు, లైక్ మనం డెబిట్ చేయబోయి క్రెడిట్ చేయొచ్చు, క్రెడిట్ చేయబోయి డెబిట్ చేయొచ్చు, ఒక పర్సన్కి పేమెంట్ చేయబోయి ఇంకో పర్సన్కి పేమెంట్ చేయొచ్చు, ఒకరికి చేయబోయి ఇంకొకరికి ఇష్యూ చేయొచ్చు. సో ఏదైనా జరగచ్చు. సో మనం మిస్టేక్ చేయొచ్చు, వాడు మిస్టేక్ చేయొచ్చు, రైట్. సో వీటిని మనం అంటాం ఎర్రర్స్ అని అంటాం. ఈ రీజన్స్ వల్ల మాత్రమే మనకి ఏమొస్తుంది, జనరల్గా బీఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇదంతా బాగానే ఉందన్న ఐడెంటిఫికేషన్. కానీ నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే దీనిలో ఏవైతే ఈ డిఫరెన్సెస్ ఉన్నాయో, లైక్ ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్ అండ్ ఎర్రర్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ అండ్ ఎర్రర్స్ని రెక్టిఫై అంటే లైక్ మన క్యాష్ బుక్లో వీటిని రికార్డ్ చేసుకోవాలా లేదా, చేయలేదా? బీఆర్ఎస్లో నేను చూపించాను అనుకో, ఇక్కడ ప్రాబ్లం అదే. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, నేను చెప్పే విధానం అలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి జోగి. సో నేను ఏం చెప్తున్నానంటే, మనం అంటాం క్యాష్ బుక్లో బ్యాంక్ కాలం తీసుకుని పాస్బుక్ని కంపేర్ చేసి సో డిఫరెన్సెస్ అన్ని రికన్సిలేషన్ స్టేట్మెంట్ చేద్దాం సార్ అన్నావు, బాగుంది. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతుంటే క్యాష్ బుక్ అంటే ఏంటి, ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేయకముందా చేసిన తర్వాత, ఇది క్వశ్చన్. సో చాలామందికి తెలియని విషయం అంటే రికన్సిలేషన్ స్టేట్మెంట్ని 2 కేటగిరీస్లో తయారు చేయొచ్చు, ఓకేనా. క్యాష్ బుక్ని అడ్జస్ట్ చేసి దెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ పాస్బుక్. క్యాష్ బుక్ని అడ్జస్ట్ చేయకుండా ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ పాస్బుక్. సో క్యాష్ బుక్ని అడ్జస్ట్ చేయడం అంటే వేటిని అడ్జస్ట్ చేయాలి క్యాష్ బుక్లో, ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్, ఎర్రర్స్. ఈ రెండు ఉంటే కనుక మన క్యాష్ బుక్లో ఏం చేయాలి, అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసి వీటిని ఏం చేయాలి, పాస్బుక్తో కంపేర్ చేయాలి. సో టైమింగ్ డిఫరెన్స్ని అడ్జస్ట్ చేయొచ్చా, చేయలేం. ఎందుకంటే టైమింగ్ డిఫరెన్స్ మాత్రమే అది, అదేమి ఒక రాసి ఒక రాయింది ఒక ఎర్రరో కాదు కదా, ఒక ట్రాన్సాక్షనే కాదు అది, రైట్ అన్న. నేను చెక్స్ ఇష్యూ చేశాను, నెమ్మదిగా వాడు ప్రజెంట్ చేస్తాడు, వాడు ప్రజెంట్ చేసినప్పుడు అకౌంట్లో పడుతుంది, అప్పటికి మనం అయితే ఆల్రెడీ రాస్తుంటాం, ఇది ఎవరి మిస్టేక్ కాదు కదా. సో కాబట్టి ట్రాన్సాక్షన్ టైమింగ్ డిఫరెన్స్ మనం అడ్జస్ట్ చేయకూడదు, రైట్ అన్న. సో టైమింగ్ డిఫరెన్స్ని అడ్జస్ట్ చేయం, బట్ ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్ని ఎర్రర్స్ని ఏం చేస్తాం, అడ్జస్ట్ చేస్తాం. అలా అడ్జస్ట్ చేస్తే దెన్ ద క్యాష్ బుక్ ఈజ్ నోన్ యాజ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. ఇఫ్ the errors and transaction differences are adjusted, then the cash book is known as adjusted cash book. Then the cash book is known as adjusted cash. So if we are reconciling the cash book and passbook, if the cash book is an adjusted cash book, the reconciliation statement contains only timing differences. Meta differences ఉండవు కదా, ఎందుకని ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయినాయి. If we are comparing cash book without adjusting the transactions and error differences and it is compared with passbook, then the reconciliation statement contains all the transactions, right అన్న, అర్థమవుతుందా. సో ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది, క్యాష్ బుక్ అడ్జస్ట్మెంట్ చేసామా లేదా. If the cash book is adjusted, the bank reconciliation statement contains only timing differences. If the cash book is not adjusted, the reconciliation statement contains all the things, timing differences, transaction differences as well as errors. So note it down. అని రాస్తారా, సి పాయింట్ కూడా రాయండి అన్న. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్లో 2 విషయాలు, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. ఈ రెండింటిని కంపేర్ చేస్తే బీఆర్ఎస్ కంటైన్స్ ఓన్లీ టైమింగ్ డిఫరెన్సెస్. If the cash book and passbook is compared, not adjusted cash book, okay na, so then it contains all differences. So BRS contains all differences, right? Okay, done. Point clear? రైట్ అండి. సో మనం ఇప్పుడు
రీజన్స్ వెతికాం, ఏం రీజన్స్ ఉన్నాయో చూసాం. సో అయితే దీన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలని. సో అడ్జస్ట్మెంట్ ప్లస్ చేయాలా అంటే మనం దీన్ని ఐడెంటిఫై చేయాలి, రెండు బ్యాలెన్సెస్ని ఈక్వలైజ్ చేయాలి అంటే సో మనం ఆ ట్రాన్సాక్షన్ ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి. సో మనం ఈ ట్రాన్సాక్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఇప్పుడు మనం, రైట్ అండ్. సో అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్లో ఒకటి చెప్పాడు, లైక్ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై బ్యాంక్ అన్నాడు. ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై బ్యాంక్ అన్నాడు. సో దాని అర్థం ఏంటన్నా, దీనిలో మనం ఏం అర్థం చేసుకోవాలి? అవును, ఇన్కమ్ వచ్చింది కరెక్టే. సో దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి బీఆర్ఎస్లో అంటే ఇట్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ట్రాన్సాక్షన్లో అదే అర్థం చేసుకోవాలి. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ అన్నాడు. దిస్ ఈజ్ ఫస్ట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ అంటే మన బుక్స్లో, రైట్ అన్న. ఇట్ ఈస్ లేటర్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్. టైమింగ్ డిఫరెన్స్ వచ్చింది కదా. ఈ విషయం మనకు అర్థమైంది అనుకో, సో మనం దాన్ని ఏం చేయాలో మనకు తెలుస్తుంది, అంతే కదా అన్న. సో మనకి ఏం అర్థం కావాలి? సో ఫస్ట్ దీన్ని ఎవరు ఎంటర్ చేస్తున్నారు, ఫస్ట్ దీన్ని ఎవరు రికార్డ్ చేస్తున్నారు, నెక్స్ట్ ఎవరు రికార్డ్ చేయాలి, రైట్ అన్న. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగే మనం రికార్డ్ చేసినప్పుడు దాన్ని డెబిట్ చేస్తున్నామా, క్రెడిట్ చేస్తున్నామా, రైట్ అన్న. సో ఇక డెబిట్ టు క్రెడిట్తో బీఆర్ఎస్ స్టేట్మెంట్ అనేది డెబిట్ టు క్రెడిట్ అకౌంటింగ్తో సంబంధం కాదు కదా. సో ప్లస్ మైనస్లతోనే సంబంధం, అంతే కదా. ఏంటి ప్లస్ మైనస్ సంబంధం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెక్ ఇష్యూ చేశాను అనుకో, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుద్ది, తగ్గిపోయింది, రైట్. నా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోయింది. పాస్బుక్లో బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిందా, తగ్గలే. అంటే ఇప్పుడు నేను పాస్బుక్ నుంచి క్యాష్ బుక్కి రికన్సిల్ చేయాలనుకున్నాను అనుకో, అప్పుడు ఏం చేయాలి, పాస్బుక్ నుంచి క్యాష్ బుక్ రికన్సిల్ చేయాలనుకో మైనస్ చేయాలి. అదే క్యాష్ బుక్ నుంచి పాస్బుక్ మైనస్ రికన్సిల్ చేయాలనుకో ప్లస్ చేయాలి. మీనింగ్ అర్థమవుతుందా? అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏది ఎఫెక్ట్ అవుతుందో తెలియాలి. ఏది ఎఫెక్ట్ అవుతుందో తెలిస్తే మనం చాలా ఈజీగా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్, ఇది రెండు ఇలా ఉన్నాయి అనుకో, అజంప్షన్. ఒకటి క్యాష్ బుక్, ఇంకోటి ఏంటి పాస్బుక్, టూ హ్యాండ్స్, అంతకుమించి వెళ్ళా. ఒకటి క్యాష్ బుక్, ఇంకోటి ఏంటి పాస్బుక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై బ్యాంక్ అన్నాడు. ఎవరు బ్యాలెన్స్ పెరిగింది, బ్యాంక్లో పెరిగిందని, పాస్బుక్ స్టేట్మెంట్లో పెరిగిందంటే పాస్బుక్ పెరిగిందని, రైట్. ఇలా జరిగింది. ఇది ట్రాన్సాక్షన్ యొక్క ఇంపాక్ట్, అర్థమవుతుందా? ఇప్పుడు రీకన్సిలేషన్ స్టేట్మెంట్ తయారు చేయమన్నాడు. వీఆర్ స్టార్టింగ్ విత్ పాస్బుక్, అప్పుడు ఏం చేయాలి, క్యాష్ బుక్కి వెళ్ళాలంటే రాంగ్ కదా. స్టార్టింగ్ విత్ పాస్బుక్, పాస్బుక్ని ఏం చేస్తున్నావు క్యాష్ బుక్ దగ్గరికి వెళ్ళగలవు, మైనస్ చేస్తే, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ స్టార్టింగ్ విత్ క్యాష్ బుక్, పాస్బుక్ దగ్గరికి వెళ్ళాలి కదా, అంటే ఏం చేయాలి, ప్లస్ చేయాలి. అంటే రెండు విషయాలు అన్న, ఒకటి ఎక్కడ ఇంపాక్ట్ అయ్యింది, రికన్సిల్ చేయాలంటే రెండు విషయాలు. ఒకటి ఏంటి ఇంపాక్ట్ ఎక్కడ, దాని యొక్క ఇంపాక్ట్ ఫస్ట్ ఎక్కడ జరిగింది అంటే గ్యాప్ ఎలా వచ్చింది, రెండోది ఫ్రమ్ విచ్ బుక్ వీఆర్ స్టార్టింగ్, ఇది క్యాష్ బుక్ ఆర్ పాస్బుక్. సో స్టార్టింగ్ పాయింట్ ఇంపార్టెంట్, డిఫరెన్స్ ఇంపార్టెంట్. ఈ రెండింటిని ఐడెంటిఫై చేస్తే మనం ఆటోమేటిక్గా బీఆర్ఎస్ చేసేయచ్చు. సో చాలామంది మిస్టేక్ ఏంటంటే సో ఇలా అబ్జర్వ్ చేస్తారు, బాగానే ఉంది, డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు, కానీ కంగారులో ప్లస్ మైనస్ని ఆపోజిట్లో చేస్తుంటారు. సో ఆపోజిట్ చేయడానికి ఒకటే రీజన్, నువ్వు దేంతో స్టార్ట్ అవుతున్నావు, నువ్వు పాస్బుక్తో స్టార్ట్ అవుతున్నావు అనుకో, పాస్బుక్ నుంచి క్యాష్ బుక్ వెళ్ళాలనుకో ఏం చేయాలి, క్యాష్ బుక్ని అయితే పెంచాలి, మరి పాస్బుక్ని అయితే మైనస్ చేయాలి కదా. కానీ నిజంగా మనం అడ్జస్ట్ చేస్తున్నామా, మనం ఏది అడ్జస్ట్ చేయట్లే. అడ్జస్ట్మెంట్లు కూడా చేస్తాం, వెయిట్ని అడ్జస్ట్ చేస్తాం, ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ని ఎర్రర్స్ని అడ్జస్ట్ చేస్తాం. కానీ ఒకవేళ అడ్జస్ట్ చేస్తే ఎంట్రీ రాసి అడ్జస్ట్ చేస్తాం, అప్పుడు ఆ బ్యాలెన్స్ని కంపేర్ చేస్తాం దేంతో, పాస్బుక్తో. ఒకవేళ ఎంట్రీయే రాయలేదు అనుకున్నాను, ఆ ప్రస్తుతానికి బీఆర్ఎస్లో చేస్తాం, బట్ వాటిని అడ్జస్ట్మెంట్ అనకూడదు, ఓన్లీ రికన్సిలేషన్ అనాలి, ఓకేనా. సో ఇది ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చేయాలని, ఫస్ట్ ఏ ట్రాన్సాక్షన్ యొక్క ఇంపాక్ట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో కొన్ని ట్రాన్సాక్షన్స్ వాడు చెప్పాడు నాన్న, వాటి ట్రాన్సాక్షన్ నేను రాస్తాను, దాని ఇంపాక్ట్ ఏ బుక్స్లో జరిగింది, ఎలా జరిగిందో నువ్వు చెప్పాలి, ఓకేనా. రైట్, ఫస్ట్ హెడ్డింగ్ పెట్టిన నోట్స్లో సమ్ ఆఫ్ ది ఐటమ్స్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. సో ఒక్కొక్క ఐటమ్ చెప్తాను. ఫస్ట్ ఐటమ్, ఫస్ట్ వన్, పాయింట్ నెంబర్ 1 డిస్కస్ చేద్దాం కొన్ని విషయాలు అర్థం అవడం కోసం. చెక్స్ ఇష్యూడ్ నాట్ ప్రజెంటెడ్. సో ఇది ట్రాన్సాక్షన్ నాన్న, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ సిచ్యువేషన్, రైట్. దీని ఇంపాక్ట్ ఎక్కడ జరిగిందన్న, ఫస్ట్ క్యాష్ బుక్లో ఫస్ట్ జరిగిందన్న. అంటే దీని అర్థం ఫస్ట్ ఎక్కడ జరిగింది, ఇది ఫస్ట్ క్యాష్ బుక్లో ఎట్ సైడ్ జరిగింది, క్రెడిటెడ్ విత్ క్రెడిట్ ఇన్ క్యాష్ బుక్
లేటర్ డెబిట్ ఇన్ పాస్బుక్ మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఎక్కడ ఏం జరిగిందో మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఈ ఐడెంటిఫికేషన్ మనకు అర్థమైపోయింది అనుకున్నాను, ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ క్రెడిట్ ఇన్ పాస్బుక్ క్యాష్ బుక్ అంటే అర్థం పేమెంట్ తగ్గిపోయింది, రైట్ అన్న. సో తర్వాత దాన్ని ఏం చేయాలి, అక్కడ పాస్బుక్లో అయితే డెబిట్ చేయాలి, ఎందుకంటే మనకు ఆపోజిట్ కదా అన్నది, సింపుల్. సో అలాగే నెక్స్ట్ నోట్ చేయాలి నాతో పాటు, ఫాస్ట్గా ఎక్కడ ఇంపాక్ట్ చేయాలి, ఫస్ట్ ఎక్కడ, లేటర్ ఎక్కడ, తర్వాత ఎవరు, రైట్ అన్న. చెక్స్ డిపాజిటెడ్ నాట్ కలెక్టెడ్, సో దీని ఇంపాక్ట్ ఎక్కడన్నా, ఇది కూడా క్యాష్ బుక్. ఫస్ట్ ఎక్కడ రాస్తానన్నా, డెబిట్ ఇన్ క్యాష్ బుక్. చెక్స్ డిపాజిట్ చేయడం అంటేనా నా కస్టమర్ నుంచి వచ్చినాయి అంటే ఏంటివి, రిసీట్స్, రైట్ అన్న. కాబట్టి చెక్స్ డెబిట్ ఇన్ క్యాష్ బుక్, ఫస్ట్ డెబిట్ ఇన్ క్యాష్ బుక్, లేటర్ క్రెడిట్ ఇన్ పాస్బుక్, రైట్. సో అలాగే నెక్స్ట్ ఇంకా ట్రాన్సాక్షన్స్. ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్, ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్. బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైందన్న, ఫస్ట్ ఎఫెక్టెడ్ ఇన్ బ్యాంక్, అలౌ చేసిందన్న బ్యాంక్. అలౌడ్ బై బ్యాంక్ అంటే ఛార్జర్ కదా, అలౌడ్ అంటే మనకి ఇస్తుందని అంటే ఏం చేస్తున్నట్టు, మనకైతే రిసీట్ అన్న, బ్యాంక్ రిసీట్ అయితే ఏంటి, క్రెడిట్. ఫస్ట్ క్రెడిట్ ఇన్ పాస్బుక్, సో లేటర్ డెబిట్ ఇన్ క్యాష్ బుక్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఛార్జర్ బై బ్యాంక్, సో దీని ఇంపాక్ట్ ఎక్కడన్నా, ఫస్ట్ ఏనా, ఫస్ట్ డెబిట్ ఇన్ పాస్బుక్, సో లేటర్ క్రెడిట్ ఇన్ క్యాష్ బుక్. ఇంకా ట్రాన్సాక్షన్స్ ఇంకా ఏముండొచ్చునా, డివిడెండ్, ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ కలెక్టెడ్ బై బ్యాంక్. సో నన్ను బ్యాంకర్ ఇవ్వలేదు నాన్న, మన కలెక్ట్ చేశాడు మన కోసం, కలెక్టెడ్ బై బ్యాంక్. సో బ్యాంక్ మన కోసం కలెక్ట్ చేస్తాడు నాన్న, ఒకరి దగ్గర నుంచి, మనకు ఒకరి దగ్గర నుంచి రావాలి, అది కలెక్ట్ చేసి మన అకౌంట్లో వేశాడు నాన్న. ఇది కూడా ఫస్ట్ ఇంపాక్ట్ ఎక్కడ నాన్న, ఫస్ట్ క్రెడిట్ ఇన్ పాస్బుక్, సో లేటర్ డెబిట్ ఇన్ క్యాష్ బుక్. నెక్స్ట్ డైరెక్ట్ పేమెంట్స్ బై బ్యాంక్. సో బ్యాంక్ మన దగ్గర మన అకౌంట్లోంచి డైరెక్ట్ పేమెంట్స్ చేసిందన్న, దీని ఇంపాక్ట్ ఎక్కడ నాన్న, ఫస్ట్ ఎవరు చేస్తారు, బ్యాంకర్. సో బ్యాంకర్ నాన్న పేమెంట్ చేస్తే క్రెడిట్ ఇన్ క్రెడిటా, పేమెంట్ కదా నాన్న, డెబిట్. డైరెక్ట్ పేమెంట్స్ మేడ్ బై బ్యాంక్, బ్యాంక్ పేమెంట్ చేసిందన్న, మనకు చెప్పకుండా చేసింది, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ లాగా అనమాట, రైట్. సో ఫస్ట్ డెబిట్ ఇన్ పాస్బుక్, సో లేటర్ క్రెడిట్ ఇన్ క్యాష్ బుక్. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. చాలానే ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ చూడండి, మనం వాటి గురించి చూద్దాం. జస్ట్ అండర్స్టాండింగ్ అనమాట, ఇది ఫస్ట్ మనకి తెలియాల్సిన విషయం. ఏ బీఆర్ఎస్ నువ్వు చేయాలన్నా ఫస్ట్ ఈ కామన్ సెన్స్ ఇది అప్లై అవ్వకపోతే ఆ బీఆర్ఎస్ నువ్వు చేయలేవు కదా. సో బీఆర్ఎస్ చేయాలంటే మనకి ఏం చేయాలి, ఫస్ట్ ఆ ట్రాన్సాక్షన్ యొక్క ఇంపాక్ట్ ఏంటనేది తెలియాలి. ఇది తెలిస్తే మనం చాలా ఈజీగా దాన్ని సాల్వ్ చేయొచ్చు కదా. సో అడ్జస్ట్మెంట్, ఈవెన్ క్యాష్ బుక్ అడ్జస్ట్మెంట్ కూడానన్నా ఇది తెలిస్తే చాలా ఈజీ, అంతేనే కదా. సో ఒక సమ్ చేద్దాం నాన్న. Question number 2 nana. Question number 2. Question number 2 solve chedana.